ఇంట్లో ఉండాలి, ఈ సాక్ష్యం ఉండాలి. ఇది లేకుండా మనం ఏం చేయాలి? సాక్ష్యం ఉండాలి. గడి స్తోత్రం తెలుస్తా. లేదా ఆయన చాలా మంచోడు అంటున్నాడు రాజు. ఇలాంటి వారు ఆయన పంపిస్తేనేమే యుద్ధం చేస్తాం. ఇక పాపం రాజు చేసేది లేక దావీదుని పిలిచి, అయ్యా నువ్వు ఎందుకు వెళ్ళిపో, నువ్వు చూడడానికి దేవదూత వల్ల కనపడుతున్నావయ్యా. బా, ఒక అన్య రాజు దావీదుని పట్టుకుని అంటాడు, నువ్వు దేవదూత వల్ల కనపడుతున్నావయ్యా. దావీదు చేసేది లేక వారి పరివారాన్నంతా తీసుకొని తాను నివాసం ఉన్నటువంటి సిక్లగ్ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఈలోపు సిక్లగ్ ప్రాంతానికి అమాలేకీయులు వచ్చి దాని మీద పడి వీళ్ళు లేని సమయంలో అక్కడ ఉన్నదంతా కాల్చివేసి ఏమంటే దోచుకొని భార్యలను పిల్లలను తీసుకొని బందీలుగా కట్టుకొని వెళ్ళిపోయారు. దావీదు ఆ స్థలానికి వచ్చి చూసి బోరుమని ఏడ్చాడు. 600 మంది బోరుమని ఏడ్చారు, గుండెలు పగిలేలా ఏడ్చారు, ఏడవడానికి ఓపిక లేనంతగా ఏడ్చారు. ఆ ప్రాంతం అంతా ఏడుపుతో మారుమోగిపోయింది. సిగ్గులకు ప్రాంతం భార్య పిల్లలని శత్రువులు బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆస్తి నష్టమైతే అయిపోయింది, పోతే మాయ. వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకున్నారు, దోచుకుంటే మాయ. వారికి జరిగిన నష్టం ఏంటంటే పెద్ద నష్టం. భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. పరివారం అంతా బోరుమని ఏడుస్తూ ఉన్నారు. దావీదు బోరుమని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ 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 ఉండగా అందులో ఒకడు, అరే లేండిరా రాళ్ళు తీసుకోండి అన్నాడు. అందులో కూడా అన్నాడు, ఎందుకురా రాళ్ళు అంటే, నువ్వు తీసుకోముందు రాళ్ళు. అందరూ రాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు ఆ రాళ్ళు అంటే, ఇంత జరగడానికి కారణం దావీదే. దావీదు చంపేద్దాం. ఒకప్పుడేమో, అయ్యా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామయ్యా, నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటావు, నువ్వు బండల్లో ఉంటే బండల్లో ఉంటావు, నువ్వు కొండల్లో ఉంటే కొండల్లో ఉంటావు, అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఉంటావయ్యా అన్నవాళ్ళు రాళ్ళు ఎత్తారు ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తారు. బాయ్